అన్నింటికంటే ముందు అందరి ముందు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే నా దగ్గర చిన్న పిల్లల్లా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అనురాధకి ఆ ఆర్యవర్ధన్ కావాలి, ఆ ఆర్యవర్ధన్ కావాలి, ఆర్యవర్ధన్ కావాలి, ఆర్యవర్ధన్ కావాలి, ఆర్యవర్ధన్ కావాలి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో అక్క ఏం చేస్తున్నావు? అంటే ఆర్యవర్ధన్ లాంటి హస్బెండ్ కావాలి అంటున్నాను. తింగరమోహన్ రా బాబు. అమ్మా గౌరీ, అనయ్య, శంకర్, పంతం 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 నీదా నాదా హై. తెగమరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పంచ. పంతులు గారు, మీకిప్పుడు చల్లటి కూల్ డ్రింక్ అవసరం అనుకుంటాను, తెప్పించమంటారా? వద్దయ్యా, అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడితే గానీ నా బుర్ర కూల్ అవ్వదు. వెళ్ళొస్తానండి. మళ్ళీ ఏమొస్తారులేండి, తొందరగా బయలుదేరా. అమ్మా అయ్యో. నమస్తే సార్. నమస్తే. శంకర్ నారాయణ గారు మీరా? నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ ఆఫీస్కి రావడం కుదరలేదు. ఏంటి, ఎంప్లాయీస్ వచ్చారు, ఆఫీస్లో అయితే అంతా ఓకే కదా? లేదు సార్, ఫ్యాక్టరీకి సంబంధించి వర్కర్స్ మధ్య లోపల ఏదో జరుగుతుంది. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను సార్. ఏమైంది నారాయణ గారు? ఏమన్నా గొడవ జరుగుతుందా? లేదు సార్, కానీ కొంతమంది వర్కర్స్ ఎందుకో కావాలనే పని చేయకుండా మొండిగా బిహేవ్ చేస్తూ క్వశ్చన్ చేస్తూ ఎదురు మాట్లాడటం చేస్తున్నారు సార్. దానివల్ల ఇవాళ అనుకున్నంత ప్రొడక్షన్ రాలేదు. సడన్ గా ఏమైంది? వాళ్ళు అడిగినట్టే జీతాలు పెంచాం, బోనస్ కూడా అనౌన్స్ చేశాం కదా. అదే అర్థం కావట్లేదమ్మా. శంకర్ సార్, మీరు వస్తే గానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. వర్కర్స్తో మీరే మాట్లాడాల్సి ఉంటుంది. అబ్బాయి, ఇది రైట్ డాడ్. ఫ్యాక్టరీ ప్రాబ్లం నువ్వే డీల్ చేస్తానని చెప్పు, అప్పుడు నువ్వు అనుకున్నది సాధించవచ్చు. ఓకే మాయా. శంకర్ నారాయణ గారు, రేపు నేను శంకర్ గారు వచ్చి వర్కర్స్తో మాట్లాడతాం. లేదండి సార్, సమస్య నేను కాదు, వర్ధన్ ఫ్యామిలీ వాళ్లే పరిష్కరించాలి. అక్కి అబ్బాయిల సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను చైర్మన్ సీట్లో కూర్చోవలసి వచ్చింది. అంతేకాని ఆ స్థానానికి తగిన అర్హత నాకు లేదు. అలా అంటారేంటి శంకర్ గారు? అక్కి నన్ను మాట్లాడి. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ అనేది మీ నాన్నగారి వ్యాపార సామ్రాజ్యం. దానికి సంబంధించిన ఏ సమస్య అయినా వర్ధన్ ఫ్యామిలీ వాళ్లే సాల్వ్ చేయాలి. అప్పుడే మీ అందరికీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందుకే చైర్మన్ స్థానంలో ఉండి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నాన్న కంపెనీ బాధ్యతలు నాకే అప్పగిస్తారు. ఏంటది శంకర్? రేపటి నుంచి ఫ్యాక్టరీ బాధ్యతల్ని ఎండి పొజిషన్లో రవి చూసుకుంటాడు. రవి చూసుకుంటాడు. రవి చూసుకుంటాడు. రవి చూసుకుంటాడు. రవి చూసుకుంటాడు. రవి చూసుకుంటాడు.
10 సార్. రేపు రవితో పాటు మీరు కూడా వస్తే మంచిది. ప్రాబ్లం అంత చిన్నదని నాకు అనిపించట్లేదు. అలాగే నారాయణ గారు, నేను కూడా వస్తాను. థ్యాంక్ యూ సార్. మేము వెళ్ళొస్తాం. పదండి. శంకర్ సార్, మీరేమడగబోతున్నారో నాకు తెలుసు. నేనంతా ఆలోచించే చేశాను. అకి, నువ్వేం కంగారు పడకు. అంతా మంచి జరుగుతుంది. వెళ్ళి రవికి ఫ్యాక్టరీ వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే శంకర్ గారు. అభయ్ ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్మికులు రివర్స్ అయి వెళ్ళిపోతే అభయ్ చేతకాని వాళ్ళలాగా మిగిలిపోతాడని నేను ప్లాన్ చేస్తే ఈ శంకర్ అంతా రివర్స్ చేశాడేంటి? అసలు రవికి ఎందుకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు? ఏదో ప్లాన్ చేశాడు. రేపటి నుంచి ఫ్యాక్టరీ బాధ్యతల్ని ఎండి పొజిషన్లో రవి చూసుకుంటాడు.